హాయ్ ఫ్రెండ్స్, మనం కొన్ని చోట్లకి వెళ్ళి ఏవైనా ఐటమ్స్ కొన్నప్పుడు ఆ షాప్ కీపర్స్ ఎంఆర్పి రేట్లకు మించి అమ్మడం మీరు గమనించే ఉంటారు కదా. ముఖ్యంగా రైల్వే స్టేషన్ వంటి ఏరియాల్లో ఇలాంటివి ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటాం. ఏదైనా వాటర్ బాటిల్ 20 రూపీస్ అయితే షాప్ కీపర్స్ మాత్రం 25 లేదా 30 రూపీస్ కి అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు వారు చెప్పిన రేట్ కి కొనాల్సిన అవసరం లేదు. కేవలం ఎంఆర్పి ధర మాత్రమే చెల్లించి మీరు కొనాలనుకున్న ఐటమ్ ని కొనేయొచ్చు. ఒకవేళ అలా రైల్వే స్టేషన్ లో ఉన్న షాప్ కీపర్స్ ఎంఆర్పి ధరకు అమ్మను అని తెలిపినట్లయితే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం వెంటనే మీరు రైల్ మదద్ హెల్ప్ లైన్ నంబర్ అయినటువంటి 139 నంబర్ కి కాల్ చేసి లేదా రైల్ మదద్ యాప్ లో గానీ కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ వారు ఫస్ట్ టైం ని కంప్లైంట్ ని ఎదుర్కొంటే షాప్ కీపర్స్ 25,000 వరకు ఫైన్ ని చెల్లించాలి. అదే 2 సార్లు అయితే 50,000 రూపీస్ వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అది 3వసారి అయితే 1,00,000 వరకు ఫైన్ చెల్లించడమే కాకుండా 1 ఇయర్ వరకు జైలు శిక్షని కూడా అనుభవించాల్సి రావచ్చు. కాబట్టి ఇకపైన ఏదైనా రైల్వే స్టేషన్ లో మీరు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు ఐటమ్స్ ని కొనాల్సి వస్తే ఈ విషయాల్ని గుర్తు చేసుకుని అలా జరగకుండా చూసుకోండి. మరి ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.